ఉమ్, కోర్టుకి వెళ్ళి ఫేక్ అంటాడు. ఉమ్, కోర్టుకు కూడా ఈ కాగితాల ఆధారంగా అయి ఉంటే కనుక ఎప్పుడో ఉరేసేయాలి చాలామందిని. ఉమ్, అదేది 2G కుంభకోణం కేసులో ఏకంగా అవును అదే రాజా. కాగోళ్లే ఉమ్, చెప్పారు ఉమ్, ఏమని, ఇది 100 రూపాయలు రావాల్సిందని అతను 40 రూపాయలకే ఇచ్చాడని. అవును. దాని ఆధారంగానే కేసు పెట్టారు. కోర్టు ఏమంది, ఉమ్, నువ్వు లెక్కేసావయ్యా 100 రూపాయలు 40 ఉమ్, రూపాయలకే ఇచ్చాడని. ఆ తర్వాత ఉమ్, వేలం ఎత్తే 45కి కూడా ఎవడకు తీసుకోలేదు, చివరికి వేలంలో కూడా 45 రూపాయలకే పోయింది. ఉమ్, అట్టంటప్పుడు ఇక అతను తినడం ఎక్కడుంది అని కేసు కొట్టేసింది 2G కుంభకోణం. కానీ ఉమ్, దాని కారణంగా రాజకీయ కారణంగా ఓ టర్మ్ పోయింది డిఎంకే అధికారంలోకి రాకుండా. కానీ మళ్ళీ ఉమ్, ఎన్నో రాజ్యాల మూలంగా ఉమ్, జయలలిత మళ్ళీ వచ్చింది, గాలమ్ముకు బతికారు వీళ్ళు అని చెప్పేసి. అట్లా ఇది ఉమ్. రాజకీయంగా పనికి రావాలనుకుంటున్నారు వీళ్ళు. ఎందుకంటే కాగితం ఆధారంగా అవునా? ఏం కాదు, అవును. ఉమ్, క్యాష్ నీళ్ళు ఏం పట్టుకోలేరు. ఉమ్. క్యాషే తీసుకుని ఉంటే వీళ్ళు దొరికేటట్టు పెడతాడు ఎవడన్నా బేసిక్గా. అసలు క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగిందంటేనే అక్కడ ఏదో జరుగుతుందని కూడా ఒక అర్థం. అది లేదంటే కాబట్టి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తారు కదా. క్యాష్ ఉమ్, పరంగా ఏముండదు అక్కడ. అవును. ఉమ్, క్యాష్ని ఉమ్, పట్టుకోగలిగితేనే కేసులో నిలుస్తుంది ఇది. అంతే. ఉమ్, అవును. ఇదివరకు చంద్రబాబు గారికి సంబంధించిన కేసులో క్యాష్ కూడా పట్టుకున్నారు కదా, అవును. అయినా ఉమ్, కేసు ఏం కాల. ఉమ్, అవును. ఉమ్. ఇప్పుడు వీటిట్లో ఏమవుతుంది అనేది చూడాలి. కసిరెడ్డి తర్వాత ఒక రకంగా కీలక వ్యక్తి విజయసాయి రెడ్డి అయ్యారు, ఎందుకంటే ఆయన పేరు ఆయనే చెప్పారు కాబట్టి.